నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరణ. సూర్యుడిపై ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 లాంగ్ రేంజ్ పాయింట్ కక్షలోకి ప్రవేశించిన వైన్యం. సూర్యుడిపై ప్రజరిల్లే జ్వాలను చిత్రీకరించిన ఆదిత్య L1. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్టాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శ. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన లోకేష్, తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్న సజ్జల, వారు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని స్పష్టీకరణ. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం జరుగుతున్నట్లు వైసీపీ నేతల వెల్లడి. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని స్పష్టీకరణ. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరమైంది. సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 లాంగ్ రేంజ్ పాయింట్ కక్షలోకి ప్రవేశించింది. హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ సూర్యుడిపై ప్రజర్విల్లే జ్వాలలను ఆదిత్య L1 చిత్రీకరించింది. బగబగలాడే అగ్నిగుండం లాంటి సూర్యుడిని పరిశోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య L1 వ్యోమనౌకను పంపించడం తెలిసిందే. ఈ ప్రయోగంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. చారిత్రాత్మక ఘట్టం అనదగ్గ రీతిలో ఆదిత్య L1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లంగ్రాస్ పాయింట్ 1 వద్ద ఉన్న సౌర కక్షలోకి ప్రవేశించింది. ఈ లంగ్రాస్ పాయింట్ 1 నుంచి ఆదిత్య L1 సూర్యుడి ఉపరితలం గురించి పరిశోధనలు చేపట్టనుంది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్య L1 నింగికెగిసింది. ఈ వ్యోమ నౌకను PSLV C-57 రాకెట్ రోదసిలోకి మూసుకెళ్లింది. నిన్న లాంగ్రాస్ పాయింట్ 1 వద్ద కక్షలోకి చేరేంత వరకు ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ 127 రోజులు ప్రయాణించింది. ఇస్రో వివిధ విన్యాసాలతో ఆదిత్య L1 ను లాంగ్రాస్ పాయింట్ 1 దిశగా తీసుకెళ్లింది. ఇందులోని హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ సూర్యుడిపై ప్రజర్విల్లే జ్వాలలను చిత్రీకరించింది. ఇక సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ సౌరగాలులను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య L1 లోని సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇప్పటికే సూర్యుడి చిత్రాలను అతి చేరువ నుంచి చిత్రీకరించింది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్టాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. గత కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టా ప్రయోగించడం తెలిసింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నిరసనలు చేయడం కూడా నేరమా అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం జీవితంలో కోత, నియంత పోకడలకు ప్రబల నిరసనమని పేర్కొన్నారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందని లోకేష్ వ్యాఖ్యానించారు. మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల ఏంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా ఏమైనా మిగిలాయేమో వెతుక్కో జగన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చెప్పుకోవడానికి చేసిందేమీ లేక ఇలా బోర్డులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు రాక రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, కానీ ఏమి పట్టనట్టు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్వీసులకు కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణీలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన 205 ఏమన్నారంటే, గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వటం అత్యవసర సేవ కాదా, అందుకు అలా చేశామన్నారు. వారి డిమాండ్లో 90% నెరవేర్చామని, 1-2 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశామని, ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పామన్నారు. ఇప్పుడు కావాలని వారు అంటున్నారని, ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదని చెప్పారు. ముందు సమ్మె విరమించండి రిక్వెస్ట్ చేశామని, ఇంతకంటే పొలైట్ గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వాళ్ళ నాయన అంటే తాతను ఆయన్నే ఎన్నుపోటు పొడిచినాడు, సాగు కూడా కారణమైనాడు. అతను వచ్చి ఈరోజు మాట్లాడడం అయింది. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. ఇప్పుడు మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది, లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. దానికి ఆన్సర్ ఇవ్వను. పొద్దుపోని మాటలని ఏదో ప్రాస కుదిరిందేనో, లేక నినాదంలాగా ఉంటుందేనో, ఏదో దబాయించవచ్చు, ట్విట్టర్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము, దానికి మీరు వచ్చి మమ్మల్ని అడగడము. అసలు మీరు క్వశ్చన్ చేయాలి, మీరు వాళ్ళని అడగాలి. ఎస్మా అంటే ఏంటిది? ఎమర్జెన్సీ సర్వీసెస్. పోనీ కాదా అవి? క్వశ్చన్ ఏంటి లోకేష్కు? ఆయన స్టాన్ఫర్డ్లో చదివాడుగా. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా? నెల దాటింది, ఏం చేయాలి? ప్రకటించొద్దా? వదిలితే ఆయన ఒప్పుకుంటాడా? మళ్ళీ ఏమంటాడు? బాలింతల సంగతి ఏంది పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అనడా? సో క్వశ్చన్ ఆయనే వస్తాడు, ఆన్సర్ ఆయనే ఇచ్చుకుంటాడు. రెండు ఏదైనా సరే, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల 19న జరగనుందని వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వారు తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. భవానీపురంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్లు మాట్లాడుతూ ఈ నెల 19న విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తీసుకుని వెళ్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయ పదవులను సముచిత న్యాయం చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డినేనని చెప్పారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలతో సంక్షేమ పాలన కూడా చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ స్మృతివనంకు 404 కోట్లు ఖర్చు పెట్టారని, అక్కడే మ్యూజియం, మినీ థియేటర్, ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విజయవాడలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈరోజు మనం అంబేద్కర్ స్మృతి వనాన్ని మనకి 19వ తారీఖున గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ అన్నది, స్మృతి వనం ఓపెనింగ్ అన్నది మనం చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రావటం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఈరోజు అంబేద్కర్ స్మృతి వనం అన్నది మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం విజయవాడ నగర వాసులందరికీ గర్వకారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక న్యాయం కోరిన వ్యక్తి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలను కూడా ఈరోజు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి
జరుగుతున్న అన్యాయం కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని నిర్మించటం కానీ రాజ్యాంగ వ్యక్తగా ఆ రోజు ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం దాన్ని ఒక బైబిల్గా మనం ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భారతదేశంలోన అందరూ దాన్ని పాటించడం అన్నది జరుగుతుంది. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు గారు అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని అంబేద్కర్ గారి ఆశయాల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలోన ఏ రకంగా సామాజిక న్యాయం అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందో మనం చూస్తున్నాం. ఈరోజు మనకి అసెంబ్లీ సీట్లు కానీ అలాగే పంచాయతీ కానీ అలాగే కార్పొరేషన్ కానీ అలాగే పార్లమెంట్ కానీ అలాగే మంత్రివర్గ విస్తరణలో కానీ అలాగే ఎమ్మెల్సీలు కానీ ఏ రకంగా ఆయన సామాజిక న్యాయంతో ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ రకంగా బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలను ముందుకు తీసుకెళ్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అన్నది మనం ప్రతి ఒక్క విషయంలోన ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంలో ఉండడం మనం చూస్తున్నాం. ఈరోజు విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం అందరం చాలా సంతోషంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చేసిన మంచి పనులు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలందరినీ ఆయన హక్కున చేర్చుకొని సామాజిక న్యాయం కావాలని పోరాడిన నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మళ్ళీ ఆయన ఆశయ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం సామాజిక న్యాయం అని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సముచిత స్థానం కల్పించి వారందరికీ రాజకీయంగానే కాకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసిందని దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయని 3 లక్షల మంది పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షల ముగించారు. హోమగుండంలో దుర్గగుడి ఈవో దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో ఉదయం 11 గంటలకు దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ ఈవో దంపతులకు హోమగుండం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమగుండంలో పూజా సామాగ్రిని వేయించి ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చైర్మన్ మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణ సందర్భంగా 5 రోజులకు కలిసి సుమారు 3 లక్షల మంది భవానీలు అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో దీక్షలు విరమించారని చెప్పారు. అమ్మవారికి ప్రీతిపాత్రులైన భవానీలు 5 రోజులు ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మను దర్శించుకున్నారని, ఎలాంటి అపశృతులు దొరలకుండా దేవస్థానం ఉన్నత శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. కింద స్థాయి సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భవానీలు అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ 5 రోజులు భవానీలు భక్తులకు నిత్యం సుమారు వేలాది మందికి అన్నదాన పథకం ద్వారా భోజనాలు అందించామని చెప్పారు. రికార్డు స్థాయిలో 15 లక్షల ప్రసాదాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు నేటితో చండీ హోమం యొక్క పూర్ణాహుతితో సంపూర్ణమైనాయి. మరి ఈ కార్యక్రమంలో 5 రోజుల దీక్షగా మాల విరమణ జరిగింది భవానీ దీక్ష పరులందరివి. అలాగే ఇక్కడ 5 రోజుల శతచండీ యాగం కూడా ప్రస్తుతం సంపూర్ణమైంది. అమ్మవారి అనుగ్రహంతో లక్షలాది మంది భక్తులు నిరంతరాయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పిస్తూ హోమగుండంలో వారు తీసుకొచ్చిన ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా కేశఖండనశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి ఇక్కడి నుంచి చాలా సంతోషంగా నిష్క్రమించారు. అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషంతో చాలా చక్కగా కార్యక్రమం నిర్వహింపబడింది. అనుక్షణము
ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అనుక్షణము ఈ ఏర్పాట్లపైన, భక్తులకు కల్పించిన సౌకర్యాలపైన, అన్నదానం పైన, ప్రసాద వితరణ పైన నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అలాగే మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు పదే పదే ఈ విషయంపై తెలుసుకుంటూ, వాళ్ళు ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగా చాలా విషయాలను ఇక్కడి గమనిస్తూ సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సౌకర్యాల కల్పనపై విశేషంగా దృష్టి పెడుతూ ప్రసాద వితరణలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు చెంత నుండి సౌకర్యాలు కల్పించారు. ఇలాగా అందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరి యొక్క సహకారంతో, మా బోర్డు సభ్యులు, చైర్మన్ గారు మరియు బోర్డు సభ్యుల యొక్క సూచనలు, సహకారంతో, మా నిరంతరం శ్రమించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం సంపూర్ణమైంది. భవానీ భక్తులందరూ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా మాల దీక్ష విరమణ చేయడానికి విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేయడం జరిగింది. 3వ తారీఖున హోమగుండంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పూర్ణాహుతితోటి మేము క్లోజ్ చేయడం జరిగింది. భవానీ భక్తులందరూ కూడా లక్షలాది మందిగా విచ్చేసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ ఇబ్బందులు కడగకుండా చూడాలి, చేయాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, అదేవిధంగా ఇతరత్ర క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, అదేవిధంగా మెడికల్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా ఆ అమ్మ జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి, ఆమె చల్లని చూపుతోటి భవానీలకి ఎక్కడ ఏం ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా ఇల్లు చేరే విధంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ 5 రోజుల్లో ఇక్కడ మేము చేస్తున్నటువంటి చండీ హోమంలో కూడా ప్రత్యేకంగా వారందరూ కూడా చక్కగా ఇల్లు చేరాలి. అదేవిధంగా దీక్ష చేస్తున్న పరులందరికీ కూడా అందరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా అమ్మను చెంత చేరాలి అని చెప్పానని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం లడ్డూ ప్రసాదం కూడా దగ్గర 15 లక్షల దాకా మేము భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వెల్లంపల్లికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమితులైన మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ను డిప్యూటీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీ సరైచా శ్రీనివాస్ రెడ్డి, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా, ఇతర కార్పొరేటర్లు కలిసి సత్కరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని కలిసిన వారు స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. ట్రాన్స్జెండర్లు ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని, ట్రాన్స్జెండర్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రతి ట్రాన్స్జెండర్ ఓటర్గా పేర్లను నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్ ట్రాన్స్జెండర్స్ కు సూచించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్రాన్స్జెండర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు అనే ద్వారానే సాధ్యపడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. త్వరలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న తరుణంలో ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు చేసుకోలేకపోతున్నారన్నారు. సుమారు జిల్లాలో 1000 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు సమాచారం ఉందని, అయితే కేవలం 147 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారన్నారు.
ఓటర్గా నమోదయ్యేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్స్ కు ఆధార్ కార్డ్, డోర్ నెంబర్తో చిరునామా సర్టిఫికేట్లను మంజూరు చేసేందుకు ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మీ అందరికీ విదితమే. జనరల్ ఎలక్షన్స్ ఇటు లోక్సభకు కానీ ఇటు మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ జరుగుతున్నాయి. మనకి మరొక 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది. అంటే ఈసీఐ వస్తుందని కానీ ఈ మీటింగ్ పెడుతున్నామని కాదు. మనకి ఎప్పుడంటే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. అంటే లైక్ మనకి డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ సొసైటీలో ఉంటాయి. అంటే పీడబ్ల్యూడీస్, ఎవరికైతే సరిగా కనిపించదో, సరిగా మాట్లాడలేరో, సరిగా నడవలేరో, వీళ్ళందరినీ కూడా మనకి వికలాంగులు అనేటువంటిది. సో ఆ పీడబ్ల్యూడీస్ ఒక గ్రూపు, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అనుకుంటే 80 సంవత్సరాల కన్నా వయసు పైపడినటువంటి ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా కొంచెం డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కింద వస్తారు, 80+ ఉండేటువంటి వాళ్ళు. సో ఇలా ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ట్రాన్స్జెండర్స్ కూడా అదే రకంగా సొసైటీ అనేటువంటిది కొంచెం అందరిలో కలవలేరు, సో వేరేగా అనేటువంటిది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ముందు ఓటు హక్కు ఉందా లేదా, అంటే ఇప్పుడు మనం ఆ సొసైటీలో ఉండి అంత గ్రూప్ ఆఫ్ ద పీపుల్, అంటే ఇప్పుడు ఇదే విధంగా సెక్స్ వర్కర్స్ అనేటువంటిది కూడా ఉంటారు. ఇలా మనం ఏమంటున్నామంటే వాళ్ళని అసలు ఇలాంటి డెమోక్రసీలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో మనం మిస్ అయిపోతున్నామేమో, వాళ్ళకి సరిగా ఓటు హక్కు కావాల్సినటువంటి ఓటు ఉందా లేదా అనేటువంటి చూసుకోకపోవడం వల్ల చాలా వరకు మనకు ఆ పర్టికులర్ డే అనేటువంటిది ఓటింగ్ అనేటువంటిది చేయలేకపోతున్నారు. అందుకు మనం ఏమన్నామంటే విజయవాడ సిటీలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కానీ ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా ముందు లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలే సమయం ఆసనమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా నడుం బిగించారని తెలిపారు. నేడు తిరువూరులో నిర్వహించే రా కదిలిరా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సెంట్రల్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా మాట్లాడుతూ ఈ బహిరంగ సభ వైకాపా పతనానికి నాంది అన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారని, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని పేర్కొన్నారు. అర్హులైన వారికి సంక్షేమం అందని ద్రాక్షగానే మారిందని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రతి ఒక్క తలపై 2 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. మైనింగ్, మద్యం కుంభకోణాలతో ప్రజా సంపదను దోచేశారని, చివరకు కొండలు గుట్టలను సైతం వదలలేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశారన్నారు. ఒకే వేదికపై ఉండి జగన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను సమరశంఖం పూరిస్తారని చెప్పారు. ప్రజలకు బంగారు భవిష్యత్ ఇస్తారని స్పష్టం చేశారు. సభకు సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్ల నుంచి వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, ఎరుపోతు రమణారావు, గంటా కృష్ణమోహన్, దివి ఉమామహేశ్వరరావు, సింగం వెంకన్న, పైడి తులసి తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇరు పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గడప గడపకి తీసుకెళ్తా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరూ కూడా ఇవాళ ఒక్క ఛాన్స్కి అవకాశం ఇచ్చి మేము ఎంత నష్టపోయామో అని చెప్పి కన్నీటి పరిమితమవుతున్న ఈ సందర్భంలో రేపు జనసేన తెలుగుదేశం అధికారంలో రావడం ఖాయం అని రాష్ట్రం మొత్తం కూడా స్పందనలు తెలుస్తూ ఉంది. ఏ సర్వే చేసినా ఆఖరికి వైసీపీ సర్వేల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవబోతూ ఉంది. ఎందుకంటే ఇంత అవినీతి ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో స్వతంత్రం వచ్చినాక ఎప్పుడు లేదు. 12 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వ్యాపారస్తుల నడ్డివిరిచి, చిరు వ్యాపారులకి ఠికాణా లేకుండా, పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచి కరెంట్ ఛార్జీలు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు సమస్తం పెంచి పేదవాడిని, మధ్యతరగతి వాడిని కోలుకోలేని దెబ్బతీశాడు ఈ అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మొన్న ఇక్కడికి వచ్చాడు ఈ అపార్ట్మెంట్కే. ఇక్కడ చాలామంది అతను తిప్పారు. ఇవాళ అతను టికెట్ లేదు. అంటే ఎంత అగమ్యగోచరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే రోజుకు ఒకరిని తీసుకొస్తున్నారు. ఒకటో కృష్ణుడు అయిపోయాడు, ఇప్పుడు రెండో కృష్ణుడు వచ్చాడు,
మళ్ళీ ఈ రెండో కిషన్ ఎప్పుడు దాకా ఉంటాడో కూడా తెలియదు. కానీ తెలుగుదేశం ఇక్కడ ఎంతమందిని మార్చినా, ఎంతమందిని ఎన్ని రకాలుగా చేసినా తెలుగుదేశం అద్భుతమైన మెజారిటీతో వైసీపీకి డిపాజిట్లు లేకుండా గెలుస్తామని తెలియజేస్తాం. మాలా మాదిగలు రెండు కళ్ళు అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నేడు మాదిగలను విస్మరించడం అన్యాయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు ఎక్కువ సీట్లు కేటాయించకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సమాన అవకాశాలు కల్పించాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కొందరు స్వార్థపరుల విష ప్రచారం కారణంగా రాజకీయ పార్టీలు మాదిగలను అంటరాని వారిగా చూస్తున్నాయని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 39 ఎస్సీ రిజర్వ్ స్థానాలు మాదిగలకు సమానంగా కేటాయించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మానికొండ శ్రీధర్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు వైఎస్ రాజు, పరాస రామయ్య, కోటా సుబ్బు, పి రమేష్, లంకాబుచ్చి, ఎలిషా మాదిగ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి సామాజిక ఉద్యమ నమస్కారాలు. నేను బ్రహ్మయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ ఫౌండర్. ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల రాజకీయ ప్రాధాన్యత పెంచాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం కోసం అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలరా, ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడక ముందు మాదిగలు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతను నోచుకోలేదు. ఎస్సీలంటే ఒకే సామాజిక వర్గంగా అవకాశాల మొత్తం కూడా అప్పటి రాజకీయ పార్టీలు ఎస్సీలో ఉండబడినటువంటి మా సోదర సామాజిక వర్గానికి కట్టబెట్టాయి. ఎంఆర్పీఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత మాదిగల్లో ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం, నిలదీసే తత్వం, హక్కుల కోసం ఉద్యమించడం, ప్రశ్నించడం మొదలైన తర్వాత మాదిగలను గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు భావించి మాకు రాజకీయంగా ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. దానిలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు మాదిగలకి ఉద్యమ చైతన్యంతో వచ్చినటువంటి స్ఫూర్తి అనుకుంటే, దానికన్నా ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు, ఎస్సీల్లో మాదిగలు అధికంగా ఉన్నారు కనుక మాదిగలను ఓటు బ్యాంక్ గా మలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు మా డిమాండ్ అయినటువంటి వర్గీకరణ సమర్థించడంతో పాటు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దగ్గర పోటీ పడ్డాయి. ఒకనాడు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్. ఆ రోజు అవకాశాలు కల్పించే దగ్గర రెండు పార్టీలు కూడా పోటీ పడి మాదిగలకు రాజకీయ అవకాశాలు కల్పించాయి. మంత్రి పదవుల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ ఎంపీ స్థానాలు కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు. అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రులైన పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రులైన పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొత్తల సీతమ్మ స్ఫూర్తితో నిరాశ్రయులైన పేదలకు ఆహారాన్ని అందిస్తూ అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఉదార మనసుతో నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. రాబోయే కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. వారికి కావాల్సిన తోడ్పాటును జనసేన పార్టీ ఎప్పుడూ అందిస్తుందని చెప్పారు. టి జ్యోతి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే డొక్కా సీతమ్మ గారు మనకి ఒక స్ఫూర్తితో ఆహారం పథకం ప్రకారం ప్రతి ఒక్కరికి, పేదలకి, ఈ యొక్క ప్రజలుగా ఎక్కడైతే రైల్వే స్టేషను అలాగే నిరుద్యోగులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి తన శక్తి కొలది 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఉన్నారు. వారికి ముఖ్యంగా ఈ సందర్భం వారికి ముందు ప్రత్యేకంగా జ్యోతి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి పేదలకు ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా వారికి
అండదండలు అందించడానికి జనసేన పార్టీ తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరంలో బబ్బూరి గ్రౌండ్స్ నందు మణికంఠ ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో 250 అడుగుల భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ వీక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప అన్నారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను విజయవాడ నగర ప్రజలకు తెలియజేసే విధంగా సందర్శకులతో పాటుగా విద్యార్థులకు విజ్ఞానంతో వినోదాన్ని ఈ ఎగ్జిబిషన్ అందిస్తుందని పేర్కొన్నారు. మణికంఠ ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప అన్నారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను కళ్లకు కట్టినట్లు నమూనా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో చంద్రయాన్ నమూనాను ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసి వీక్షకులతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పండుగల సెలవుల నేపథ్యంలో చిన్నారులకు నగరవాసులకు ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించాలని ఆయన కోరారు. ఎగ్జిబిషన్ లోని సెట్టింగ్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యచకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్టింగ్, జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ రోజున మన విజయవాడలో మొట్టమొదటిసారిగా 220 అడుగుల గల అతి భారీ బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ని మన పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంది. ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అనేది సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి అనుగుణమైన ప్రాంతంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో ఉంది. ఒక బెంగళూరు ప్యాలెసే కాకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడానికిలో భాగంగా చంద్రయాన్ 3 నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చంద్రయాన్ 3 రాకెట్, ఆర్బిటర్, మోడ్యులర్, ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ అనేకమైనటువంటి పూర్తిగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ఫీల కోసం పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సెట్టింగ్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వాటర్ ఫౌంటైన్స్, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి షాపింగ్ స్టాల్స్, మరి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్దదైనటువంటి జైంట్ వీల్, ఒకేసారి 100 మంది ఎక్కేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంబస్, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డాన్స్, క్యాటర్ పిల్లల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ బోటింగ్, బ్యాటరీ కార్స్, ఎయిర్ బౌన్సర్స్, చిన్నపిల్లల గుర్రాలు, బాతులు, జీప్స్, ట్రైన్స్ అనేకమైనటువంటివి ఈ బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నోరూరుంచే శ్రీ విజయలక్ష్మి సిమ్లా మిర్చి బజ్జీ, అదేవిధంగా ఢిల్లీ మసాలా పాపడ్, విజయలక్ష్మి ముంత మసాలా, చాట్ బండార్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా అనేకమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ కూడా సందర్శకుల కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లతో అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్లో 90 VR అనే ఒక మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక విధంగా ఆదిత్య 369 అనే మిషన్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కోట్ల సంవత్సరాల కూడా వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి డైనోసార్స్నే కానివ్వండి, అవి పక్కనే ఉండేటువంటి అనుభూతిని అందించడం జరుగుతూ ఉంది. టైటానిక్ సముద్రపు అడుగు భాగాల్లో ఉన్నటువంటి టైటానిక్ శిథిరాలను చూపించే అనుభూతి, అదేవిధంగా స్కేరీగా, అడ్వెంచరింగ్గా, థ్రిల్లింగ్గా ఉండే ఒక అనుభూతి ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్స్లో మాత్రమే దొరుకుతుందని సందర్శకులు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ఎగ్జిబిషన్ సందర్శకులు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరణ. సూర్యుడిపై ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 లాంగ్ రేంజ్ పాయింట్ కక్షలోకి ప్రవేశించిన వైన్యం. సూర్యుడిపై ప్రజ్వరిల్లే రాళ్లను చిత్రీకరించిన ఆదిత్య L1. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్టాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శ. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన లోకేష్, తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్న సజ్జల.
వారు అత్యవసర సర్వీసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని స్పష్టీకరణ. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం జరుగుతున్నట్లు వైసీపీ నేతల వెల్లడి. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని స్పష్టీకరణ. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.